గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పుకి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ అంశంలో రీవాల్యుయేషన్ చేయించడమా లేక రీవెరిఫికేషన్ చేయించడమా అనేది నిర్ణయిస్తామన్నారు. కోర్టు ఆర్డర్ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కి అనుగుణంగా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో హ్యాడ్ టు అవాయిడ్ బై ది లా. కోర్టు ఇచ్చినప్పుడు మనం పాటించాలి కదా. ఎందుకు వచ్చింది? మరి గ్రూప్ 1 ఎప్పుడు వచ్చేది ఉండే 10 సంవత్సరాల క్రితం. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చర్లపల్లి డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు మంత్రి జూపల్లి. ఆ కంపెనీ ఫార్మా పేరుతో లైసెన్స్ తీసుకుందని చెప్పారు. ఈ అంశంపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్క సంస్థ బేసిక్గా ఇది ఫార్మా కంపెనీ కింద లైసెన్స్లు పర్మిషన్స్, దాంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ అంటే డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ అంటే డిపార్ట్మెంట్ అవుతుందో టీనాప్ ఉంటుంది, రెండోది ఫార్మా ఒకటి ఉంది, ఇండస్ట్రీకి సంబంధించి ఒకటి ఉంది. సో వీటన్నిటిని కూడా ఈవెన్ ఎక్సైజ్ కూడా ఉంది. సో ఇది సమాచారం అనేది తెలవడం జరిగింది. బేసిక్గా ఈ అన్ని ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇండివిజువల్. నాకు సమాచారం రాగానే అందుకనే ఇమ్మీడియట్గా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నెట్వర్క్ ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎందుకు కదా డెఫినెట్గా రిపోర్ట్ రాగానే ఎవరైతే బాధలు ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది.